మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకి రాబోతున్నటువంటి పీజీటీ, టీజీటీ అండ్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి పీజీటీ సంబంధించి తెలుసుకుందాం. పీజీటీ వచ్చేసినట్టు మనకి 130 మార్క్స్ పేపర్ అనేది ఉంటుంది. ఇది కాకుండా 20 క్వశ్చన్స్ ఎక్స్ట్రా కూడా అడుగుతారు. ఇవి మనకి యాడ్ అవ్వవు అనమాట మార్క్స్ అనేది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్. జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ అనేది 10 క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఇందులో మీరు 4 అనేది కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలన్నమాట. అట్లయితే మీరు క్వాలిఫై అవుతారు. లేకపోతే మీకు క్వాలిఫైయింగ్ అనేది అవ్వరనమాట. ఇవి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇవి మీకు ఫైనల్ మెరిట్లో యాడ్ అవ్వవు అనమాట. ఫైనల్ మెరిట్ అనేది ఇవి యాడ్ అవుతాయి. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ అబిలిటీ 20 క్వశ్చన్స్, ఐసీటీ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ 80 క్వశ్చన్లు. టోటల్గా 130 క్వశ్చన్స్. అండ్ ప్రతి దానికి కూడా ఒక్కొక్క మార్కు 130 మార్క్స్ అనమాట. ఓకేనా. ఈ లాంగ్వేజెస్ మాత్రం యాడ్ అవ్వవు. ఓకే. టోటల్గా మీకు 150 క్వశ్చన్స్ వచ్చినా సరే మీకు ఫైనల్ మెరిట్లో కలిసి 130 క్వశ్చన్సే అనమాట. ఈ 20 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి, జనరల్ హిందీ నుంచి వస్తాయి. ఇందులో మినిమం మీరు 4 కరెక్ట్ పెట్టాలన్నమాట. జనరల్ ఇంగ్లీష్ నుంచి 4, జనరల్ హిందీ నుంచి 4 క్వశ్చన్లు కరెక్ట్ పెడితే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టీజీటీ అండ్ లైబ్రరీ అండ్ ఆర్ట్స్ టీచర్ వీటన్నిటికి కూడా మనకి సిమిలర్గా ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ అబిలిటీ 10 క్వశ్చన్స్, ఐసీటీ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసినైతే మనకి 80 క్వశ్చన్లు. టోటల్గా మీకు 120 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుంది. 120 మార్క్స్ అనమాట. ఇందులో కూడా మీకు లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ కూడా మీరు నేర్చుకోవాల్సిందే అండ్ ఎగ్జామ్లో రాయాల్సిందే. అండ్ జనరల్ ఇంగ్లీషు అండ్ ఆ తర్వాత జనరల్ హిందీ, ఒక రీజనల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ప్రతి లాంగ్వేజ్లో కూడా ప్రతి లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో 4 కరెక్ట్ పెట్టాలన్నమాట. ఓకేనా. అట్లయితేనే మీరు క్వాలిఫై అవుతారు. ఇది ఫైనల్ మెరిట్లో కలవదు, బట్ మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. మీకు టోటల్ క్వశ్చన్స్ అనేది 120 అండ్ 120 మార్క్స్ అనమాట. ఇది ఫైనల్గా మిమ్మల్ని తీసుకునేది, జాబ్కి తీసుకునేది ఈ 120ఏ. ఈ 30 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ అనమాట. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. అట్లయితే మీకు జాబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది టీజీటీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అండ్ ఆర్ట్స్ టీచర్ కానివ్వండి, లైబ్రరీన్ కానివ్వండి, అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది. అండ్ పైన మీకు పీజీటీ ఆల్రెడీ తెలుసుకున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్లో మీకు దాదాపు ఎన్విఎస్ సంబంధించినటువంటి ఆల్ జాబ్స్ యొక్క సిలబస్ అనేది ఉంది. మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కామన్ సిలబస్ అనమాట. అంటే జనరల్ అవేర్నెస్ కానివ్వండి, రీజనింగ్ ఎబిలిటీ కానివ్వండి, టీచింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, వాటికి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ ఉంది. ఆ తర్వాత పీజీటీ సిలబస్ ఇక్కడ ఉంది. అండ్ టీజీటీ సిలబస్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత లైబ్రరీ, పీఈటీ, ఆర్ట్స్ సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ ఉంది. అండ్ టీజీటీ లాంగ్వేజెస్, ఒకవేళ మీరు టీజీటీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సంబంధించి ఒకవేళ జాబ్స్ వస్తే దానికి సంబంధించి లింక్ అనమాట. అండ్ ఎవరైనా నాన్ టీచింగ్ సంబంధించి సిలబస్ కావాలంటే దాని లింక్ కూడా ఇక్కడ ఉంది. సో ఇది మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అనమాట. కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మీరు జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 4 months మాత్రమే టైం ఉంది. అండ్ చాలామంది ఈఎంఆర్ఎస్కి, కేవీఎస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్విఎస్ మళ్ళీ ప్రిపేర్ అవుతారు. కాబట్టి వాళ్ళతో మీరు కాంపిటీషన్లో ఉండాలి అంటే ఇప్పటి నుంచే గట్టి ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇది మనకి ఎన్విఎస్ సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, లైబ్రరీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ సంబంధించి వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.